అంటున్నాను. ఇప్పటిదాకా నలుగులు హల్దీ ఈవెంట్ చూశారు కదా, ఇప్పుడు ప్రతానం పంచుకోవడం చూద్దాం. చాలామందికి ప్రతానం ఎందుకు పంచుకుంటారో తెలియదు కదా. తెలిసిన వాళ్ళకి తెలిసుండొచ్చు. తెలియని వాళ్ళ కోసం నాకు తెలిసిన కొంత, నేను తెలుసుకున్న కొంత కలిపి మొత్తం మీకు చెప్తాను ఇప్పుడు. ఆడపిల్ల అంటే లక్ష్మీదేవి కదా. మన ఇంటి లక్ష్మిని ఇంకొక ఇంటికి పంపించేటప్పుడు మండపానికి తీసుకువెళ్లే ముందే పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మా నాన్న, కొంతమంది బంధువులు మేళతాళాలతో ఒక సారి తీసుకొని వస్తారు. ఆ సారి ఏంటంటే అన్నీ లక్ష్మీప్రదమైనవి. ఆకులు, ఒక్కలు, పసుపు కొమ్ములు, ఎండి ఖర్జూరం, ఎండి కొబ్బరి, ఇంటి కోడలికి అలంకరణ వస్తువులు, ముహూర్తపు చీర, ఏదైనా నగలు అన్నీ కలిపి ఒక మూట కట్టుకొని తీసుకొని వస్తారు. మీ ఇంట్లో మీరు ఎలా చూసుకున్నారో అంతకంటే ఎక్కువగా మా ఇంటి కోడల్ని మేము చూసుకుంటాము అని ఆ తల్లిదండ్రి ఈ తల్లిదండ్రికి ఒక మాట ఇచ్చినట్లు అనమాట ఈ ప్రతానం అంటే. ఆకు, వక్క, ఖర్జూరం గుప్పిళ్ళు తీయిస్తారు కదా, అదెందుకంటే ఆడపిల్ల లక్ష్మీదేవి కదా. మన ఇంటి నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతే మనకి లక్ష్మి ఉండదని అత్తగారు వక్కల రూపంలో, ఆకుల రూపంలో తీసుకొస్తారనమాట. అది కొంచెం పుట్టింటి వాళ్ళ దగ్గర కూడా ఉంటే ఈ లక్ష్మి వెళ్ళినా ఆ లక్ష్మి వాళ్ళ దగ్గర ఉండాలి అనే ఇదితోటి అలా పంచిస్తారు. ప్రతానం గురించి నేను తెలుసుకున్నదైతే ఇది. ప్రతానం గురించి మీకు ఇంకేదైనా డీటెయిల్స్ తెలిస్తే నాకు కింద కామెంట్ చేయండి.